Telugu Language Day is celebrated on 29th August every year in honor of whose birth anniversary. తెలుగు భాషా దినోత్సవాన్ని ఎవరి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జరుపుకుంటారు అంటున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమున్నాయి? గిడుగు వెంకటరామమూర్తి, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు. మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గిడుగు వెంకటరామమూర్తి. సో ఎవ్రీ ఇయర్ ఆగస్టు 29న గిడుగు వెంకటరామమూర్తి గారి జయంతిని స్మరించుకుంటూ మనం తెలుగు భాషా దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆగస్టు 29 ఎందుకు అంటే ఆయన ఆగస్టు 29వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. అండ్ ఆయన తెలుగు భాష కోసం చాలా శ్రమించారనమాట. అంటే గ్రాంధిక భాష నుంచి వ్యావహారిక శైలిలోకి తెలుగుని అనువదించడానికి ఆయన చాలా కృషి చేశారు తెలుగు భాష కోసం. అండ్ 1966లో ఏపీ గవర్నమెంట్ ఈ తెలుగు భాషని అధికార భాషగా గుర్తించింది. సో అప్పటి నుంచి మనం దీన్ని ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అండ్ ఈయనకి బ్రిటిష్ ప్రభుత్వం 1934లో కైజరే హింద్ అనే బిరుదునిచ్చింది. కైజరే హింద్ అనే బిరుదు ఎవరికి ఇస్తారు అంటే పబ్లిక్ సర్వీస్ చేసిన వాళ్ళకి ఈ కైజరే హింద్ అనే బిరుదు ఇస్తారు. అండ్ ఈయన తెలుగు భాష కోసం మాత్రమే కాకుండా శాసనాల మీద ఉన్న వేరే లిపిని చదవడానికి కూడా చాలా ప్రయత్నించేవాళ్ళు. దాంట్లో కూడా ఆయన చాలా రీసెర్చ్ చేశారు. అట్లా ఆయన చేసిన దాంట్లో ఒకటి సవరా ట్రైబ్ వాళ్ళ లిపిని అర్థం చేసుకుని, ఈ సవరా ట్రైబ్ ఎక్కడ ఉంది అంటే శ్రీకాకుళం జిల్లాలోనే ఉంది. ఈ సవరా ట్రైబ్ యొక్క లిపిని వాళ్ళ గురించి మొత్తం ఆయన తెలుసుకున్నారనమాట. అండ్ ఈయన చాలా తెలుగు నవలలు రచనలు కూడా చేశారు ఈ గిడుగు వెంకటరామమూర్తి గారు. అండ్ ఇప్పుడు ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో తెలుగు 14వ స్థానంలో ఉంది, 14th ప్లేస్. అండ్ ప్రపంచంలో మొత్తం తెలుగు మాట్లాడే వాళ్ళు 81 మిలియన్ల మంది ఉన్నారు. 81 మిలియన్ పీపుల్ తెలుగు మాట్లాడతారనమాట. సో ఇది మన తెలుగు యొక్క ఇంపార్టెన్స్.